ఫిష్ ఆయిల్తో కలిసి లడ్డూలు చేసి అయోధ్యకి దీని. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో ప్రసిద్ధ తాళ్లు తయారీ సంస్థ సామా ప్రకాశ భక్తి శ్రద్ధలతో కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవానికి 400 అడుగుల పొడవు 30 అడుగుల చుట్టుకొలత 2 టన్నుల బరువు గల తాడు తయారు చేశారు. ఇక 60 మంది కార్మికులు 1 వారం రోజులు పనిచేశారు. వ్యాపారవేత్త ప్రకారం ఇది 4వసారి ఆలయానికి పంపిణీ చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్, సిబ్బంది, తాళ్ల పరిశ్రమ కార్మికులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి రథోత్సవానికి అటు తెలంగాణ నుండి ఇటు ఆంధ్రప్రదేశ్ నుండి అనేక దేవాలయాలకు రథాన్ని ముందుకు సాగనంపడానికి తయారు చేస్తున్నటువంటి తాళ్లరేవు మండలంలోని తాళ్ళు తయారీదారుడు సామా సూర్యప్రకాష్ కంపెనీ నుండి తయారు చేసినటువంటి లక్షల రూపాయలు ఖరీదైనటువంటి ఈ తాళ్ళను చేయించడానికి అటు దేవస్థానం వారు, ఇటు యూనియన్ బ్యాంక్ సంబంధించిన ప్రతినిధులు, అలాగే ఈ కంపెనీ యాజమాని అయినటువంటి ప్రకాష్ గారితో దీనికి ఎంత ఖర్చు అయింది, దీని పూర్తి వివరాలు ఏంటి, దీనిపై ఎటువంటి లాభోపేక్ష లేకుండా ఆయన తీసుకున్నటువంటి ఖర్చు ఎంత అన్నది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మాది కాకినాడ జిల్లా తాళ్లరేవు గ్రామం అండి. మాది మేము పూర్వం మా తాతల కాలం నుండి ఈ కొబ్బరి తాటి తయారు చేస్తామండి. ఎంతో ఆనందంతో రథాన్ని భక్తితోటి గోవిందనామాలతోటి దీన్ని రథాన్ని లాగుతారండి. ఈ అదృష్టం నాకు కలిగినందుకు చాలా ఆనందం అండి. ఈ తాడు తయారు చేసి గుడికి ఇవ్వడానికి నాకు ఈ అదృష్టం కలిగించిన భగవంతుడు నేను ధన్యవాదాలు చెప్తాను. ఈ తాళ్లరేవు మండలంలో ఈ తాళ్ళు రథం తాళ్ళు నేయడంలో లేకుండా ఈ తాడు తయారు చేసినప్పుడు ఏమీ జరగకుండా మాకు లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటూ మేము రోజు దీన్ని తయారు చేయడం మొదలుపెట్టి పూర్తి చేసామండి. ఈ తాడును తీసుకెళ్ళడానికి వారి దేవాదాయం సిబ్బంది నుంచి వచ్చినటువంటి అధికారి వారి మాటల్లోనే దీనికి సంబంధించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాల కోసం తెలియజేయాలని ఆయన ఈ రథము కదిరి లక్ష్మీ నరసింహ తీసుకుని వెళ్తున్నాం.